తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చేశారు. షెడ్యూల్ ప్రకారం యూకేతో పాటు అమెరికాలోనూ పర్యటించాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు విదేశాంగ శాఖ పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంతో లండన్ పర్యటన పూర్తి చేసుకుని ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జూబ్లీస్లోని తన నివాసానికి వెళ్లారు. అమెరికా పర్యటనకు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వకపోవడంపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలన్నారు. అనుమతి ఇవ్వకపోవడం రాజకీయ కక్ష సాధింపు చర్యనని అన్నారాయన. యూకే, యూఎస్ పర్యటనలకు ప్రభుత్వం ముందుగానే అనుమతులు కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం కేవలం లండన్ పర్యటనకే క్లియరెన్స్ ఇచ్చి అమెరికా పర్యటనకు రాజకీయ కోణం చూపిస్తూ అనుమతి నిరాకరించిందన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత అన్ని విషయాలపై వివరంగా మాట్లాడుతానని లండన్లో ఉన్నప్పుడే చెప్పారు ముఖ్యమంత్రి. దీంతో ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడతారని సమాచారం. మీడియా సమావేశం పెడితే కేంద్ర ప్రభుత్వం టార్గెట్గా విమర్శలు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. రైట్గా కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి లండన్ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. అమెరికా పర్యటన అయితే రద్దయింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని ఉదయం 6:30కి హైదరాబాద్ కి చేరుకున్నారు. యాక్చువల్ గా 29వ తేదీ వరకు కూడా విదేశీ పర్యటన ఉంది. అమెరికా పర్యటనలో అనేక షెడ్యూల్ ని కూడా ఖరారు చేసుకున్నారు. ముందస్తుగానే అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్లై చేసింది. కానీ ఆఖరి నిమిషంలో లండన్ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంగా అమెరికాకు వెళ్లాల్సినటువంటి 2 రోజుల ముందు అమెరికా పర్యటనకు నిరాకరించారు, రాజకీయ కారణాలు చూపిస్తూ. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద కూడా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నిన్న ఆయన ట్వీట్ చేశారు, హైదరాబాద్ మరికొన్ని గంటల్లో వస్తున్న జరిగిన పరిణామాలన్నిటి మీద కూడా మాట్లాడతా అని చెప్పేసి. అయితే అమెరికా పర్యటన రద్దుకు సంబంధించినటువంటి విషయంలో అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో రాజకీయం చేయడం సరికాదు అని చెప్పేసి బీజేపీ మీద ఆరోపణలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం వరకు రేవంత్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి జరిగినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఆయన క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎందుకు అనుమతి ఇవ్వలేదు అనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వివరణకు సంబంధించినటువంటి విషయాల మీద కూడా ఆయన స్పందించబోతున్నారు. మరోవైపు పార్టీలో అంతర్గత విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా పీక్ స్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా సీఎం స్పందిస్తారనేటువంటి చర్చ అయితే నడుస్తుంది. కానీ మీడియా సమావేశంలో వీటన్నిటి మీద స్పందించేటువంటి అవకాశం చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలికి సంబంధించినటువంటి విషయాల మీదనే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ చారి.